హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు మనం రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే క్యాన్సర్ రేట్ అనేది, అంటే క్యాన్సర్ పేషెంట్స్ యొక్క రేట్ అనేది ఎక్కువగా డిటెక్ట్ అవుతా ఉంది సౌత్ ఇండియాలోనే. అండ్ మోరోవర్ నార్త్ ఇండియా మొత్తం చూసుకుంటే ఒక మిజోరాం తప్పితే మిగతా అన్ని స్టేట్స్లో కూడా చాలా ఈ డిటెక్షన్ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకు క్యాన్సర్ కేసెస్ సౌత్ ఇండియాలో ఎక్కువ పెరిగిపోతున్నాయి, దీనికి రీజన్ ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఎలా వస్తున్నాయి, ఎర్లీ ప్రివెన్షన్ ఉందా, ఎర్లీ డిటెక్షన్ ఏమన్నా ఉంటుందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు, డాక్టర్ అజేష్ సక్సేనా గారు. సో అపోలో హాస్పిటల్స్ హీస్ ఫ్రమ్. సో ఆయన్ని ఫస్ట్ వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్. సో వెల్కమ్. ఎస్, రీసెంట్ రిఫరెన్సెస్ అన్నీ చూస్తుంటే భయపెట్టేటువంటి విషయం ఏంటంటే భారతీయులందరినీ, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ని, క్యాన్సర్ రేట్స్ లేదంటే క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా సౌత్ ఇండియాలోనే రికార్డ్ అవ్వడం అండ్ క్యాజువాలిటీస్ కూడా ఎక్కువగా చూపించడం ఎందుకు? రీసెంట్గా లోక్సభలో కూడా దే హ్యావ్ ప్రెజెంటెడ్ ఏ డేటా, ఎన్డీటీవీలో కూడా ఆ డేటా వచ్చింది. మన భారతదేశంలో నార్మలీ దెర్ ఆర్ అబౌట్ 15 lakh పేషెంట్స్ హు ఆర్ గెటింగ్ డయాగ్నోస్ విత్ క్యాన్సర్ ప్రతి సంవత్సరము. దాంట్లో నియర్లీ 8 to 9 lakhs ఆఫ్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో డేటా చూస్తే అబౌట్ 10% క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది, కానీ డెత్స్ హ్యావ్ గాన్ అప్ బై నియర్లీ 29%. అంటే చూస్తే ఆ డేటా బాగా అలార్మింగ్గా ఉంది. నియర్లీ దానికి కారణాలు కొన్ని వేరే వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తే దెర్ ఆర్ అబౌట్ 2 states దాంట్లో ఇన్సిడెన్స్ బాగా హైగా ఉంది. అంటే 160, మన నేషనల్ యావరేజ్ అబౌట్ 109 పేషెంట్స్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పర్ 1 lakh పాపులేషన్ యావరేజ్ ఉంది. దాంట్లో చూస్తే దెర్ ఆర్ అబౌట్ 2 states, కేరళ అండ్ మిజోరాం, వన్ సౌత్ ఇండియన్ స్టేట్ అండ్ వన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్, which have a incidence of nearly 170, 169 and 170 Yes. Each, which is very high. ఈ రెండు స్టేట్స్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకు ఆలోచిస్తే కేరళలో ఉన్న ఇన్సిడెంట్స్ ఈస్ వెరీ స్పెసిఫిక్, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి రీజన్స్. ఓకే, దాంట్లో చూస్తే వెన్ వీ లుక్ అట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ మనం ఎల్డర్లీ ఏజ్. ఓకే, మన వయసు ఎలా పెరుగుతుంది, మనకు బాడీలో మ్యూటేషన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బాడీ రిపేర్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ ఫైట్ చేసే క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. దాంతోపాటు మనకు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆ కార్సినోజెన్స్, ఎయిర్ పొల్యూషన్, టొబాకో, దానికి మనకు ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో హిస్టారికలీ చూస్తే క్యాన్సర్ వాజ్ ఎ డిజీజ్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్, అంటే అదే చెప్పేవాళ్ళు కదా. అవును. సో కేరళలో టిపికలీ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ విత్ ఎ వెరీ హై ఎల్డర్లీ పాపులేషన్. సో నేషనల్ యావరేజ్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఈజ్ అబౌట్ 10 to 11%. కేరళలో మ్యాక్సిమం ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నారు. నియర్లీ 16 to 17% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అబౌవ్ 60 years of age. Oh my God. ఓకే, సో పాసిబ్లీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఇది కాకుండా అర్బనైజేషన్, లైఫ్ స్టైల్, అర్బనైజేషన్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది. దాంతోపాటు కేరళ ఆల్సో హ్యాస్ ఏ వెరీ లిటరేట్ పాపులేషన్, అంటే అక్కడ ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగున్నాయి, లిటరసీ రేట్స్ పెరిగినాయి, అవేర్నెస్ కూడా బాగా ఎక్కువ ఉంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఆర్ గుడ్, డిటెక్షన్స్ ప్రైమరీ హెల్త్ కేర్ లెవెల్ నుంచి టర్షరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. సో వాళ్ళు క్యాన్సర్స్ కూడా ఐదర్ ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నారు అండ్ ఎక్కువ. సో దట్ ఈస్ వై ద డిఫరెన్సెస్ ఆర్ హై. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ ద లైఫ్ స్టైల్. అర్బనైజేషన్తో వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని క్యాన్సర్స్, ఎస్పెషలీ మనం పెద్ద పేగులో ఉన్న క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాంక్రెటిక్ క్యాన్సర్, ప్రోస్టేటిక్ క్యాన్సర్, ఇవి లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్. మనకు ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫ్రీజ్డ్ ఫుడ్స్, మనము మందు ఎక్కువ కన్సంప్షన్ ఉన్నప్పుడు, స్మోకింగ్, ఓకే, ఒబిసిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకున్నా కొన్ని దాని వల్ల కూడా వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ విషయాల వల్ల ప్రాబబ్లీ కేరళలో ఇన్సిడెన్స్ కూడా బాగా పెరిగి ఉంది. సెకండ్ హైయెస్ట్ స్టేట్ ఈజ్ మిజోరాం. నా మిజోరాంలో టొబాకో కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషలీ
It is one of the highest states in India which has tobacco consumption, and దాంట్లో వాళ్ళు పైప్ స్మోకింగ్ చేస్తారు. సో ఓకే. అక్కడున్న క్యాన్సర్స్ ట్రెండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అక్కడ మనకు లంగ్ క్యాన్సర్స్, నోటిలో వచ్చిన క్యాన్సర్స్, ఈసోఫెగస్లో ఉన్న క్యాన్సర్స్, స్టమక్లో వచ్చిన జీర్ణసంచిలో ఉన్న క్యాన్సర్స్, ఆ ట్రెండ్ ఎక్కువ ఉంది. సో రెండు స్టేట్స్లో మనం ఇన్సిడెంట్స్ సిమిలర్గా ఉన్నా కూడా ట్రెండ్ డిఫరెంట్స్. అవును. సెకండ్, అక్కడ వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్, స్టోర్ చేసుకునే ఫుడ్స్, అలాంటి థింగ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు స్టమక్ క్యాన్సర్స్ రిస్క్ కూడా పెరుగుతాయి. సో చాలామంది వీటి విషయంలో మీరు ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే నాకు ఈ క్వశ్చన్ వచ్చింది దట్ పికిల్స్ కూడా క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్స్ అవ్వచ్చు అని చాలామంది చెప్తున్నారు. కానీ సౌత్ ఇండియాలో పికిల్స్ లేని ఇల్లు అనేది ఉండదు. సో ప్రతి ఏడాది ఖచ్చితంగా పికిల్స్ పడుతూ ఉంటారు. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? సో చూడండి, క్యాన్సర్ రావాలంటే ఏదైనా కాన్స్టెంట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. మనకు డయట్లో ఉన్న ఇరిటేటింగ్ ఫ్యాక్టర్స్ రెండు కామన్గా చూస్తాము. వన్ థింగ్, వేడిగా ఫుడ్ హీట్. ఇట్ ఈస్ నాట్ ద ఫుడ్, అంటే టీ కాఫీ మనకు సౌత్ ఇండియాలో వేడిగా కావాలి. సో టీ కాఫీ వల్ల మనకు ప్రాబ్లమ్స్ రావు, కానీ హీట్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బాగా వేడిగా టీ కాఫీ తీసుకున్నప్పుడు మనకు గొంతు నుంచి ఈసోఫేజియల్ లైనింగ్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మనకు స్పైసీ ఫుడ్స్, పికిల్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో ఉన్న స్పైస్ కూడా అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తుంది. సో మనకు బాగా కారంతో తీసుకున్న ఫుడ్స్తో కూడా ఇరిటేషన్స్ ఉంటాయి. ఓకే. సో దీస్ ఆర్ బోత్ ఆర్ ప్రూవన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ క్యాన్సర్. సో కొంచెం క్వాంటిటీలో ఇట్ ఈస్ ఓకే, బట్ మరి ఎక్సెస్గా ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఉట్టి అన్నం అండ్ పికిల్ ఇవి రెండు కలుపుకొని తింటాము. సో రిపీటెడ్గా ఇలా ఎక్స్పోజర్ ఎన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది, మనకు క్యాన్సర్ రిస్క్ కూడా అలానే పెరుగుతుంది. సో కేరళ గురించి అండ్ మిజోరాం గురించి మాట్లాడుకున్నాం, బట్ వీఆర్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ ఎట్ దట్ థింగ్. సో మనం కూడా వాటితో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. బికాస్ మనం కూడా ఆల్మోస్ట్ 144 యావరేజ్ ఆన్ అన్ యావరేజ్ పర్ 1 lakh ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి రీజన్ ఏంటి? ఐదర్ అంటే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? ఫస్ట్ ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల, లేదు మీరు అన్నట్లుగా, లేదా టొబాకో కానీ లేదంటే లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండటం వల్ల? చూడండి, కేరళ, ఏపీ ఈజ్ ఆల్సో నాట్ వెరీ ఫార్ బిహైండ్. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేవు, కానీ ఏపీలో కూడా నియర్లీ 144 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్ ఉన్నాయి. తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, ఈ 5 స్టేట్స్లో కూడా ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇది కాకుండా మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆల్కహాల్ కన్జంప్షన్ రేట్స్ ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఇప్పుడు ఆల్కహాల్ సేల్స్ పర్ క్యాపిటా చూసుకుంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈస్ తెలంగాణ. No doubt in it. So these are the official figures, and majority of the రీజన్స్ ఫర్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అంటే మన డయట్ అండ్ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి. సో మన బాడీలో ఏం వెళ్తుంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు స్పైసీ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాము, వేడి ఫుడ్స్ గురించి. ఇవి కాకుండా మనకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్లస్ మనకు ఫుడ్లో జరుగుతున్న అడల్ట్రేషన్. అంటే ఇప్పుడు స్పైసెస్ యాక్చువల్లీ చూస్తే, మీరు స్పైసెస్ దాంట్లో ఉన్న టర్మరిక్ చూసుకోండి, క్యూకర్మిన్ చూసుకోండి, ఆర్ వేరే స్పైసెస్ చూసుకున్నా కూడా స్పైసెస్తో బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దే ఈవెన్ హ్యావ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. కానీ వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ కమింగ్? అడల్ట్రేషన్ వల్ల. ఇట్ ఈస్ ద అడల్ట్రేషన్. దాంట్లో ఉన్న కెమికల్స్, అప్పుడప్పుడు రెడ్ చిల్లీలో వేరే కెమికల్స్ ఉంటాయి, పౌడర్స్ ఉన్నాయి. యు ఆర్ లిస్నింగ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ adulteration, rampant adulteration, and food adulteration is becoming one of the major risk factors. And knowingly or unknowingly, we are all becoming victims of food adulteration. So that is another important aspect, and that is something that we need to look into very seriously. Idi kaakunda, nearly 40% of cancers lo tobacco and alcohol, very important contributing factors.
అండ్ నార్మలీ ఎవరు తంబాకు తినే అలవాటు ఉంటుంది, అండ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్. ఇప్పుడు కొంతమంది స్మోక్ చేయొచ్చు, కొంతమంది నమ్లే అలవాటు ఉంటుంది, చూ చేస్తారు, నోట్లో పెట్టుకుంటారు, గుట్కా, పాన్ మసాలా, తంబాకు, ఖైని, ఇవన్నీ కూడా ఈవెన్ ఈ సిగరెట్స్, స్మోక్లెస్ ఫార్మ్స్ ఆఫ్ సిగరెట్స్. సో ఇవన్నీ కూడా క్యాన్సర్, దీనివల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. స్మోకింగ్ అండ్ డ్రింక్ చేసినప్పుడు నియర్లీ 7 times క్యాన్సర్ రిస్క్ ఇంకా మల్టిప్లై అవుతుంది. సార్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అండ్ ఇది నిజమో కాదో కూడా చాలామంది సందేహం ఉంటుంది. స్మోక్ చేసే వాళ్ళకంటే స్మోక్ పీల్చే వాళ్ళకి కూడా డేంజర్ ఉంటుంది, దాన్ని మనం సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాము. దట్ ఈస్ ఈక్వల్లీ డేంజరస్. అండ్ థర్డ్ హ్యాండ్ స్మోక్ కూడా ఉంటుంది, వేర్ స్మోక్ చేసి ఆ స్మోక్ రెసిడ్యూ మన టేబుల్స్ మీద, వేరే పార్ట్స్ మీద సెటిల్ అయినప్పుడు దాంతో కూడా మనకు రిస్క్ పెరుగుతుంది. సో ఈవెన్ మీరు స్మోక్ చేయకుండా కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ స్మోక్ చేస్తారు, మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ ఆఫీస్లో ఎక్కడైనా ఎవరైనా స్మోక్ చేస్తే that is equally dangerous to whoever is inhaling that smoke. Then how safe we are, and it's a big question, sir. That is a very important thing. And see, smoking has also become a lifestyle fad. Ippudu people pick up smoking because of peer pressure, because na friends smoke chestunnaru ani they think it is normal and they think it is casual. Yeah. But they, by the time they realize that what damage smoking has caused to them over a period, by the time they grow up and realize the damage has already been done. And more importantly, see, if a father is going to smoke in the house, the children are also going to think it is normal. So ఇవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, మనము ఆలోచించాల్సింది. సార్ ఇదివరకు అంటే మీరు అన్నట్లుగా క్యాన్సర్ ఈస్ ఏజ్డ్ పీపుల్స్ డిసీజ్ అని చెప్పారు మీరు, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి క్యాన్సర్స్ అనేవి, డిటెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. వాట్ ఆర్ ద రీజన్స్, ఏం చెప్తారు? చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగింది ఈ మధ్య. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకోండి, పెద్ద పేగులో వచ్చిన కోలాన్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ఇవి దేర్ ఈస్ ఏ డ్రాస్టిక్ షిఫ్ట్ ఫ్రమ్ ఎల్డర్లీ పీపుల్ టు యంగర్ పీపుల్. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ అగైన్ లైఫ్ స్టైల్ అండ్ డయట్. ఓకే, అడల్టరేటెడ్ ఫుడ్స్, ఆ ఎక్స్పోజర్ చిన్నప్పటి నుంచే వస్తుంది. మిల్క్లో ఉన్న కంటామినేషన్, ఫుడ్లో ఉన్న కంటామినేషన్, రెడీమేడ్ ఫుడ్స్, హై రిస్క్ ఫుడ్స్, ప్రతి దాంట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది. వాటర్లో ఉన్న కంటామినేషన్, ఎయిర్ పొల్యూషన్స్. ఇప్పుడు లాస్ట్ 20-30 years కింద ఉన్న పొల్యూషన్ ఇప్పుడు కంటే డెఫినెట్లీ మనం పీల్చే ఎయిర్ కూడా క్వాలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అండ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయి చిన్నప్పటి నుంచే, రైట్? అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు పిల్లలకి చిన్న వయసు నుంచే ఆడుకోవాలి, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఊబకాయం ఇన్సిడెన్స్ పెరిగింది. చిల్డ్రన్ మొబైల్స్ బూన్ అవుతున్నాయా, బెయిన్ అవుతున్నాయా? మొబైల్స్ వల్ల డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, అటెన్షన్ స్పాన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ ముందులాగా లేదు. సో ఇండైరెక్ట్లీ డైరెక్ట్ క్యాన్సర్ కాజింగ్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ they are indirectly all contributing to lifestyle related problems. Okay. And ultimately all lifestyle related problems are leading to developing cancers. Cancer symptoms. Sir, men ki women ki cancer detection అనేది డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది, అంటే రేషియో డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. సో మెన్ కంటే కంపారిటివ్, మెన్ అంతా కూడా ఒక రకమైనటువంటి క్యాన్సర్స్తో బాధపడుతుంటే ఫిమేల్స్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ క్యాన్సర్స్తో బాధపడుతూ ఉన్నారు. సో అసలు వాట్ ఆర్ ద జనరల్ ఫ్రీక్వెంట్ క్యాన్సర్స్ వీఆర్ గెటింగ్ డిటెక్టెడ్ బోత్ ఇన్ మెన్ అండ్ ఉమెన్? టాప్ 5 క్యాన్సర్స్ మనం చూసుకుంటే మెన్ అండ్ విమెన్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ ఇండియా, మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ విమెన్ అక్రాస్ ద వరల్డ్. దాని ఇన్సిడెన్స్ బాగా పెరిగింది. There was a recent report which even said Hyderabad is the breast cancer capital of India. అంటే డయాబెటీస్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రెండు, హైదరాబాద్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద కంట్రీ. ఓకే, రైట్. ది అదర్ క్యాన్సర్స్ ఆర్ ట్రీట్మెంట్ పరంగానా సార్, లేదంటే పేషెంట్స్ పరంగానా? ఇన్సిడెన్సెస్, ద నంబర్ ఆఫ్ కేసెస్.
గెటింగ్ ఇన్. ఓకే, ఓకే. సో ప్రీవియస్లీ సర్వైకల్ క్యాన్సర్ వాజ్ నంబర్ 1, కానీ ఇప్పుడు నా బ్రెస్ట్ ఈజ్ ఓవర్కమ్. బ్రెస్ట్, సర్విక్స్, నెక్స్ట్ ఈజ్ లంగ్ క్యాన్సర్, పెద్ద పేగులో వచ్చిన క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, ఇవి రిస్క్ పెరిగాయి. అండ్ ఈవెన్ ఇన్ మెన్ ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్ ఈజ్ అగైన్ ద నంబర్ 1 క్యాన్సర్. అండ్ ఓరల్ క్యాన్సర్కు ఉన్న మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ తంబాకు, ఓకే, టొబాకో. సో ఇది నార్థన్ స్టేట్స్లో ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అక్రాస్ ఇండియా, ఈవెన్ అక్రాస్ ఇండియా. సో ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లేదంటే డయాబెటీస్ కానివ్వండి తెలంగాణ ఎందుకు క్యాపిటల్ అయింది? పాసిబ్లీ వన్ ఆఫ్ అంటే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? పాసిబిలీ అర్బనైజేషన్, లైఫ్ స్టైల్, డయట్, హ్యాబిట్స్, ఆల్కహాల్ స్మోకింగ్, స్ట్రెస్ అండ్ యునో అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి. దేర్ ఆర్ సమ్ మన ఫుడ్లో వచ్చిన there are certain chemicals which are called endocrine disruptors. అంటే they disrupt the normal functioning of the hormones in the body. And hormones ని మిమిక్ చేసి they stimulate. సో ఆ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ కూడా బాగా పెరిగాయి. అండ్ బ్రెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్. చిన్న వయసులో ప్రీవియస్లీ మెనార్కీ, ఏజ్ ఆఫ్ మెనార్కీ ఫర్ ఎ ఉమెన్ అబౌట్ 12 to 13 years ఉంటే ఇప్పుడు ఈవెన్ 9 years 10 yearsలో కూడా మెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. అవును. So why it is happening? Again, it could possibly related to the diet, the endocrine disruptors. One of the reasons chicken Yes. బాగా కన్జ్యూమ్ చేయడం అని కూడా చెప్తున్నారు. Yes. అడల్టరేటెడ్ చికెన్ దాన్ని హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చి, బికాస్ దే గివ్ హార్మోనల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అండ్ హార్మోన్స్ to grow faster. And finally all these are coming in our food chain and all these are coming in our diet. Yeah. Microplastics are also another important thing which again has an hormone disruption effect, right? So all these things are again finally coming in the food chain. సో బయట చాలా వరకు ఫాసిల్ కార్స్లో టీ వేడి హాట్ ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, See, reusing oil, simple thing of reusing the oil, రిపీటెడ్గా హీట్ చేస్తూ ఉంటే వేర్ ప్రాపర్ స్టాండర్డ్స్ లేవు. ఆల్ aromatic hydrocarbon, polycyclic aromatic hydrocarbons అంటాము. They are also ultimately chemicals, and the more you go on reusing, that is going to harm your body. So again, one of the most common risk factors is diet, lifestyle that we are leading. Okay. And ఇవి కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్లో కొన్ని టిపికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ ఎర్లీ మెనార్కీ, త్వరగా మెన్సెస్ స్టార్ట్ అవ్వడం, ఆర్ లేట్ మెనోపాస్, అంటే మామూలుగా 48-50 వరకు పీరియడ్స్ ఆగిపోయినాయి కానీ 55 అలా పెరుగుతున్నాయి. అంటే ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఫర్ హార్మోన్స్ ఇస్ మచ్ మోర్. అండ్ నల్లిపారిటీ, ఇన్ఫర్టిలిటీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ థింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పుడు దే ఆర్ మోర్ ఫార్ములా ఫీడ్స్ నౌ. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎవ్రీబడి ఈస్ బిజీ. సో బ్రెస్ట్ ఫీడింగ్ కూడా లేనప్పుడు, హార్మోనల్ ఎక్స్పోజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా బాగా పెరిగింది. సో దట్ ఈస్ అగైన్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ థింక్ ద ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్సో గోయింగ్ అప్ ఇన్ యంగర్ పీపుల్. సో బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఫిమేల్స్లో ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి ఇంకా ఏమైనా క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్. ఎస్, సర్వైకల్ క్యాన్సర్. సెకండ్ ఆల్సో థింగ్ ఈజ్ మనకు స్క్రీనింగ్ ప్రాక్టీసెస్ కూడా లేవు. People still don't know when should they go and get a screening test done. So commonly women lo screen చేసుకునే cancers are 2, breast cancer and cervix cancer. Men and women ఇద్దరికి కలిపి చెప్తాను. One is the colon cancer, second is the lung cancer. So the third one, the last one specific for men is a prostate cancer. And again oral cavity cancer. So ఇప్పుడు I can tell you who should go and get tested when. Especially women lo most important thing is they should know what is normal for their body. Each one of us should understand manaku normalcy enti. So even breast awareness kuda chala important. Meeku from 21 years of age oka self breast examination undi where once a month మీ పీరియడ్స్ అయిపోయినాక సిస్టమాటికలీ బ్రెస్ట్ ఇన్స్పెక్ట్ చేసుకొని, పాల్పేట్ చేసుకొని, మీ బ్రెస్ట్లో నార్మల్సీ ఏంటి యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే.
Second thing is where you consult your gynecologist or your lady physician and get a breast examination done once in 1-2 years, 3 years is fine. More importantly is a mammogram, which is a systematic X-ray of your breast ఓకే with an ultrasound. అది ప్రతి లేడీ ఆఫ్టర్ 40 years of age ఒక సంవత్సరం ఆర్ వన్స్ ఇన్ 2 years 1 or 2 సంవత్సరాల్లో ఒక్కసారి వెళ్ళి ప్రాపర్గా మ్యామోగ్రామ్ చేయించుకోవడం. నా మ్యామోగ్రామ్తో మనకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చేతికి తగలకుండా ముందే మనము ఏదైనా అబ్నార్మాలిటీ బ్రెస్ట్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు మనం పట్టుకోవచ్చు. నియర్లీ లిటరేచర్ వైజ్ ఒక 1 to 2 years బిఫోరే ఆ లంప్ పెరిగే ముందే మ్యామోగ్రామ్ లీజన్స్ని పట్టుకోవచ్చు. నౌ సెకండ్ థింగ్ ఈజ్ ఏ ప్యాప్స్మియర్ వేర్ ఆఫ్టర్ 30 years of age దేర్ ఈజ్ ఏ సింపుల్ సర్విక్స్లో ఉన్న స్క్రేప్ చేసుకొని సెల్స్ ఆ టెస్ట్ చేసుకుంటే 3 to 5 yearsలో ప్యాప్స్మియర్ విత్ ఎన్ హెచ్పివి డిఎన్ఏ ఎవ్రీ 3 to 5 years ఒక సింపుల్ టెస్ట్ చేయించుకున్న అది కూడా ఈజ్ ఏ సింపుల్ అవుట్ పేషెంట్ టెస్ట్. ఓకే So there are two important tests in women. Now second, some things which are common for both is a colon cancer screening where colon cancer lo there are simple blood tests unnai or more importantly stool tests unnai. ఓకే Stool test lo manaku blood ఏమైనా పడుతుందా లేదా ఒకల్ట్ బ్లడ్ ఆర్ ఇమ్యూనోహిస్టోకెమికల్ టెస్ట్స్ ఉన్నాయి. దానికి కొంచెం సెన్సిటివిటీ తక్కువగా ఉండొచ్చు అండ్ మోర్ ఫ్రీక్వెంట్లీ చేయించుకోవాలి. అది కాకుండా కొలనోస్కోపీ అంటే లోపల ఒక్కసారి కెమెరా వేసుకుని చూసుకోవడం ఏదైనా పాలిప్స్ ఏమైనా ఉన్నాయా లేకుంటే గ్రోత్ ఏమైనా ఉందా లేదా. ఓకే ప్రతి 10 yearsలో ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటే బెటర్. సార్ ఈ మధ్య బాగా అంటే మేల్స్లో కానీ ఫిమేల్స్లో కానీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోవాలా లేదా బాడీలో సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనుకోవాలో తెలియదు. యూ షుడ్ హ్యావ్ టు సే ద రీజన్స్. లంప్స్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. సో పెద్ద పెద్ద గడ్డల్లాగా ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి చాలామందికి. అండ్ దట్ లీడ్స్ టు క్యాన్సర్ అనేటువంటి కొన్ని కేసెస్లో అది క్యాన్సర్కి కూడా లీడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయనే వార్తలు వింటున్నాం. సో అది ఎంతవరకు నిజం? సో లంప్ అయితే ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద బాడీ మనం లంప్ అంటాము జనరల్ టర్మ్స్లో. కానీ ప్రతి లంప్ క్యాన్సరస్ లంప్ కాదు. ఓకే మోర్ ఇంపార్టెంట్లీ మీరు చూసుకోవాల్సింది ముందు మీకు ఏమి లంప్ లేకుండే కానీ న్యూలీ ఫామ్ అయిన లంప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎస్పెషలీ బ్రెస్ట్లో లంప్స్ అయితే మన వయసు ఎలా పెరుగుతుంది, పీరియడ్స్ అప్పుడు, బిఫోర్ యువర్ పీరియడ్స్ డెవలప్, ఆఫ్టర్ యువర్ పీరియడ్స్ డెవలప్, ప్రెగ్నెన్సీ అయిపోయాక మెనోపాస్ కాన్స్టెంట్లీ చేంజ్ అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ వెరీ డైనమిక్. ఎనీ న్యూ లంప్ విచ్ ఇస్ కమింగ్ విచ్ వాస్ నాట్ దేర్ బిఫోర్ ర్యాపిడ్లీ పెరుగుతుంది. అంటే ఒక చిన్న కాయలాగా ఉండే కానీ ఆ నెలలోనే ఆ చిన్న కాయ చిన్న లెమన్ లాగా అయిపోయింది, సైజ్లో బాగా పెరుగుతుంది. నొప్పి ఉన్నా లేకపోయినా కూడా బికాస్ మెజారిటీ ఆఫ్ క్యాన్సరస్ లంప్స్ కూడా ఏ లే పర్సన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు టెల్ వెదర్ ఇది హార్మ్లెస్ లంపా లేకుంటే హార్మ్ఫుల్ లంపా. ఓకే 90% ఆఫ్ మ్యాలిగ్నెంట్ బ్రెస్ట్ లంప్స్లో పెయిన్ ఏమీ ఉండదు. ఓకే సో పెయిన్ ఏమి ఉండదు కాబట్టి దే డోంట్ కమ్ టు డాక్టర్స్, దే హెజిటేట్ చేస్తారు చెప్పుకోవడానికి కూడా. అండ్ ఏమి లేదు అనుకొని దే విల్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ బై ద టైమ్ ఆ లంప్ పెరుగుదా పోతుంది అప్పుడు వచ్చి చెకప్ చేయించుకుంటారు. ఓకే సో ఎనీథింగ్ దట్ ఈస్ డెవలపింగ్ న్యూ, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ డెవలపింగ్ పెయిన్, ఓకే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వేర్ ఏ లంప్ నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రాపర్గా వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఓకే సో ఏ డాక్టర్ మే బీ ఏబుల్ టు సీ అండ్ టెల్ ఇస్ దిస్ డౌట్ఫుల్ ఆర్ నాట్. దే మే డూ సమ్ ఫర్దర్ టెస్ట్ లైక్ ఏ స్కాన్ ఆర్ ఎన్ అల్ట్రాసౌండ్ ఆర్ సంథింగ్. అప్పుడప్పుడు నీడిల్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉండొచ్చు బిఫోర్ వీ రియలీ డిసైడ్ దట్ దిస్ ఈజ్ ఏ హార్మ్లెస్ లంప్. ఓకే అండ్ అప్పుడు వీ కెన్ డిసైడ్ వెదర్ టు లీవ్ ఇట్ అలోన్ ఆర్ వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. రైట్ సార్. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడానికి పోటీ పడిన వాళ్ళంతా ఇండియన్స్ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, స్వెటింగ్ పట్టాలి, లైఫ్ స్టైల్ మార్చాలి, ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ని ఇప్పుడు రెగ్యులర్గా వింటున్నాం. సో వీఆర్ గెటింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. సో అంటే లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ తీసుకురావాలి, ఇమ్మీడియట్గా మారాల్సినటువంటి విషయాలు ఏంటి? ఇమ్మీడియట్గా మారాల్సింది విషయాలు ఆర్ నంబర్ 1 ఈస్ అవర్ డయట్.
యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్. ఇంట్లో ఫ్రెష్గా వంట చేసుకునే ఫుడ్స్ తీసుకోవాలి. సెకండ్, ట్రై టు ఇంక్రీజ్ ద గ్రీన్స్ ఇన్ యువర్ డయట్, అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం. థర్డ్ ఈస్ మనం ఉన్న మీట్ కన్జంప్షన్, ఎస్పెషలీ రెడ్ మీట్, మటన్, బీఫ్ ఇలాంటి మీట్స్ తగ్గించుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, చార్కోల్ ఫుడ్స్ అంటే ఇవన్నీ కోల్లో స్మోక్ అయిన బర్న్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. సో చార్కోల్ ఫుడ్స్ కూడా డేంజరసే. చార్కోల్లో ఉన్న వాట్ ఈస్ ద బ్లాక్ థింగ్, దాంట్లో ఉన్న దట్ చారింగ్ ఈజ్ ఓన్లీ ద కెమికల్. సో దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఫర్ ద టేస్ట్ దట్ వీ ఎంజాయ్ ఇట్, బట్ యాజ్ సచ్ దాంట్లో న్యూట్రిషన్ ఏమి ఉండదు. ఓకే సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ విత్ రిలేషన్ టు ద డయట్. సో కంప్లీట్గా డైట్లో చాలా చేంజెస్ తీసుకురావాలి. నెక్స్ట్ మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం డయట్లో ఇంక్రీజ్ చేసుకోవాలి. సో చాలామంది ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని జ్యూసెస్గా తీసేసుకోవడం అలవాటు చేసేసుకున్నారు ఫాస్ట్గా. బట్ చాలామంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జ్యూసెస్గా చేసుకునే కంటే ఫ్రెష్గా మనం కన్జ్యూమ్ చేయగలిగితే ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ టేకింగ్ జ్యూసెస్. ఫ్రెష్ జ్యూస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మీరు ఫ్రెష్ జ్యూస్ తీసుకున్న అదే జ్యూస్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ఏ ప్యాకెట్ ఆర్ ఫ్రమ్ అ ప్యాకేజ్డ్ జ్యూస్ తీసుకుంటే దాంట్లో అగైన్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, షుగర్స్ ఉంటాయి, సో దట్ యూ ఎంజాయ్ డ్రింకింగ్ ఇట్, అండ్ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ మీకు ఏమి ఉండదు. సో సేమ్ ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇమీడియట్లీ కన్జ్యూమ్, అండ్ ఆ ఇమీడియట్లీ చేసుకున్న ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ విల్ హ్యావ్ ఎ న్యూట్రిషనల్ వాల్యూ. అండ్ దట్ సేమ్ థింగ్ విచ్ విల్ గెట్ స్పాయిల్డ్ ఇన్ వన్ డే, అదే మీరు ఒక 2 months తర్వాత తీసుకున్నారంటే హౌ ఇస్ ఇట్ స్టేయింగ్ దేర్? Because of the preservatives, the chemicals, they are again. So diet, second important thing is tobacco in no form is safe. That is something we can all give up. That is something we can all give up, and it is the more important thing to understand is eppudu late kaadu. The moment you give up tobacco, your body will start feeling the changes from then. Right from your heart rate coming down, your heart attack risk tagadam, your stroke risk coming down, and over a period of time, yes, even cancer risk kuda tagutundi. So we can control whether we choose to smoke or have our pan masala or any of these gutka items. Alcohol manamu tagginchukochu wherever possible. You can say no, because manamu క్యాన్సర్ని పూర్తిగా అవాయిడ్ చేయలేము, బికాస్ ఇట్ హ్యాపెన్స్ ర్యాండమ్లీ, ఇట్ హ్యాపెన్స్ బై ఛాన్స్. కానీ ఈ థింగ్స్ నుంచి మనం దూరం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి మనం కొంచెం దూరంగా జరగవచ్చు. రైట్. సెకండ్ థింగ్ ఇస్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ గుడ్ స్లీప్, యువర్ గుడ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో దాంట్లో ఏమి చేయాలి, ఏదైతే ఇప్పుడు అసలు ఉండట్లేదు ఈ జనరేషన్లో. సో అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే is a must. Some amount of walking, some 7,000 steps, 10,000, there is no fixed limit, kani at least some amount of physical activity. Okay, getting good sleep, 6 to 8 hours of uninterrupted good sleep, reducing stress in your life, reducing depression, improving your mental health. So this is the third aspect. Next, screening is also extremely important, because screening evaru healthy individual kosame unnai screening tests, so that you catch cancers early, so that we prevent some cancers. Okay, and most important, last but not the least, is early presentation. Unfortunately, we have discussed the numbers, but nearly 70 to 80% of cancers that mem chustamo, or even the numbers say 70 to 80% of cancers in India third and fourth stage lo diagnose avutayi. Enduku? Because again symptoms ఉన్నప్పుడు కూడా జనాలు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడంలో కూడా there are some delays. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, మీకు బాడీలో కొత్త లంప్స్ వచ్చాయి, బాడీలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, మీకు
దగ్గుంది, ఎనీథింగ్ ఒక 3 వీక్స్లో మీకు ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఇంకా వర్సన్ అవుతుంది, బ్లీడింగ్ ఉంది, లంప్ ఉండనియండి, దగ్గు ఉండొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బందిగా ఉండొచ్చు, బరువు తగ్గుతున్నారో, జ్వరాలు వస్తున్నాయి కానీ తగ్గట్లేదు, ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమి కాదు సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటా, లేకుంటే అవేర్నెస్ లేని డిలే చేయకండి. సార్ అంటే ఇండియాలో స్క్రీనింగ్ అనేది నిజంగానే చాలా లోగా ఉంది. సో ఆ అవగాహన లేకపోవడమా లేదంటే లేదు అవైలబిలిటీ లేకపోవడమో తెలియదు. ఈ రెండిటి వల్ల స్క్రీనింగ్కి వెళ్ళట్లేదు ఒకటి. అండ్ రెండోది, ఒకవేళ స్క్రీనింగ్ అయిన తర్వాత కూడా చాలామంది మెడికేషన్ సరిగ్గా తీసుకోకపోవడం బికాస్ ఆఫ్ ద హై ప్రైసెస్, ట్రీట్మెంట్ తీసుకోకపోవడం బికాస్ ఆఫ్ ద హై రేట్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ క్యాజువాలిటీస్ అని చెప్పొచ్చా? దానికి ఏం చెప్తారు? దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ప్యారలల్ స్టెప్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఎస్, స్క్రీనింగ్ రేట్స్ అయితే డ్రాస్టికలీ లో ఉన్నాయి మన కంట్రీలో. సెకండ్ థింగ్, మనకు ఫిక్స్డ్ స్క్రీనింగ్ అని మనకు సొసైటీలో కాన్సెప్ట్ ఏమీ లేదు. దాంతోపాటు ఎస్, మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి బిట్వీన్ సిటీస్ అండ్ రూరల్ ఏరియాస్లో కూడా మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. సిటీస్లో మనం చూస్తే దేర్ ఆర్ ఎక్సలెంట్ టెస్ట్ విచ్ ఆర్ అవైలబుల్. మ్యామోగ్రామ్ కాకుండా దేర్ ఈజ్ ఏ 3-dimensional మ్యామోగ్రామ్, డిజిటల్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్స్, బ్రెస్ట్ ఎంఆర్ఐస్. కానీ అవేర్నెస్ ఉండాలి. అండ్ సేమ్ థింగ్ అదే మనము రూరల్ ఏరియాస్లో చూస్తే ఈవెన్ మ్యామోగ్రామ్ కూడా అవైలబుల్ లేదు. సో దట్ ఈస్ వన్. ఈ డిస్పారిటీలో మనకు ఎక్కడైనా బ్రిడ్జ్ చేయాల్సి వస్తుంది. దీంతో పాటు అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మనకు ఈ టెస్టులు చేయించుకోవాలని కూడా చాలామందికి తెలియదు. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మేము వెళ్ళి చెకప్ చేయించుకోవాలని కూడా చాలామందికి ఇంకా తెలియదు. సో స్క్రీనింగ్ అవేర్నెస్ అండ్ సిమ్టమ్ అవేర్నెస్ దాంట్లో కూడా చాలా డిస్పారిటీ ఉంది. ఓకే థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం చెప్పారు, కాస్ట్ డిస్పారిటీ. కాస్ట్ ఫర్ డయాగ్నోసిస్ హ్యాస్ ఆల్సో డెఫినెట్లీ కమ్ డౌన్. మ్యామోగ్రామ్ యాజ్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే ఫ్రీగా అవైలబుల్ ఉంది. అండ్ ఈవెన్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ప్రైవేట్ ల్యాబ్స్ cost is as low as 2,000 rupees. Cost of a pap smear is a few hundred rupees. Okay. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా రెగ్యులర్గా హెల్త్ కేర్ వర్కర్స్ ఉండనియండి, ప్యాప్ స్మియర్ అయితే చాలా రూటీన్గా చేస్తారు. ఈవెన్ ఇన్ ఏ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుంచి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సో మెనీ ఇనిషియేటివ్స్ టు ట్రైన్ నర్సెస్, టు ట్రైన్ మిడ్వైఫ్స్, హెల్త్ కేర్ వర్కర్స్. ప్యాప్ స్మియర్ లేకుండా విజువల్ ఇన్స్పెక్షన్, అసిటిక్ యాసిడ్ పెట్టి అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవడం. సో ట్రైనింగ్ ఇస్ దేర్, కానీ ప్రజల చేతిలో కూడా ఉంది టు గో అవుట్ అండ్ యూటిలైజ్ దీస్ సర్వీసెస్. అవేర్నెస్ పెంచుకోవడం. అండ్ కాస్ట్, ఎస్ డెఫినెట్లీ కాస్ట్, ఐ పర్సనలీ ఫీల్ దట్ ద కాస్ట్ హ్యావ్ కమ్ డౌన్. అండ్ నాట్ ఎవ్రీ వన్ నీడ్స్ ఎ బ్రెస్ట్ ఎంఆర్ఐ. అందరూ బ్రెస్ట్ ఎంఆర్ఐ చేయించుకునే అవసరం లేదు. దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి ఫ్యామిలీ రిస్క్ ఉంటుంది, దే హ్యావ్ రిపీటెడ్ సర్జరీస్. నేను ఇది పర్టికులర్గా దీని గురించి అడుగుతాను అనుకుంటున్నా. ఫైనల్గా ఈ క్వశ్చన్తో నేను ముగిస్తాను సార్. సో ఎస్, జెనెటికల్గా మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి చాలామందికి. సో జెనెటికల్గా ఆల్రెడీ వాళ్ళ జనరేషన్స్లో పాస్ట్ జనరేషన్స్లో ఉన్న వాళ్ళకి యాన్సిస్టర్స్కి కానీ లేదంటే వాళ్ళకి క్యాన్సర్ డిటెక్షన్తో వాళ్ళు క్యాన్సర్ వల్ల క్యాజువాలిటీ వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఎర్లీగా నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే స్క్రీనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది? జనరల్ రూల్ ఆఫ్ థంబ్ ఇస్ పేరెంట్స్కి క్యాన్సర్ వచ్చిందంటే పిల్లలు కంపల్సరీ వస్తుందని కాదు. బికాస్ మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ ఇప్పుడు 80% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ స్పోరాడిక్, అంటే దానికి రీజన్ ఏమీ లేదు. సెకండ్ థింగ్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఏజ్. 1 in 10 cancers, రూల్ ఆఫ్ థంబ్స్ ఇస్ దట్ అబౌట్ 10% ఆఫ్ క్యాన్సర్స్ వంశపారంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే బెటర్? అలాంటి వాళ్ళు 2 things వాళ్ళు చేసుకోవాలి. 1 thing ఈస్ వాళ్ళ పేరెంట్స్కి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ జరిగినప్పుడు ఎవరికి క్యాన్సర్ వచ్చింది వాళ్ళకు కొన్ని జెనెటిక్ టెస్టులు చేయించుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆర్ దే హ్యావింగ్ ఎనీ హార్మ్ఫుల్ మ్యూటేషన్స్ విచ్ క్యాన్ రన్ ఇన్ ఫ్యామిలీస్ అనేది చెక్ చేయించుకోవాలి. బికాస్ పిల్లలు వెళ్ళి ర్యాండమ్గా బ్రాడ్లీ చెక్ చేయించుకోవడంలో అర్థం ఏమి లేదు.
సో ఇన్వాల్వింగ్ ఏ జెనెటిక్ counselor or a genetist, involving their oncologist and getting screened in a systematic manner. ఓకే. సెకండ్ థింగ్ ఈస్ వాట్ ఎవర్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది లేకుంటే పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిందంటే అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్కి వచ్చిన ఒక 10 సంవత్సరాల ముందే మనం కూడా స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో మన ఫ్యామిలీ మెంబర్కి 50 ఇయర్స్ అప్పుడు వస్తే మనం 40 ఇయర్స్ నుంచి అట్లీస్ట్ స్క్రీనింగ్ 40 ఇయర్స్ నుంచే మనము కొలాన్ క్యాన్సర్ వచ్చింది 50 ఇయర్స్లో వచ్చిందంటే అట్లీస్ట్ ఒక 40 ఇయర్స్లోనే వెళ్ళి కొలనోస్కోపీ చేయించుకోవడం బెటర్ ఆల్వేస్. సో స్క్రీనింగ్ స్టార్ట్స్ ఎర్లీ అండ్ ఇఫ్ దే నో దట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కామన్లీ BRCA జీన్స్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఉండకపోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్లో. ఒక రిలేటివ్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఒక రిలేటివ్కి ఓవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు, ఒక రిలేటివ్కి మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, లేకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండొచ్చు. కానీ దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా దట్ ఎవరికి క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో అట్లీస్ట్ దే క్యాన్ బి మోర్ యాక్టివ్, సీక్ ఏ ప్రొఫెషనల్ అండ్ మెడికల్ హెల్ప్ అండ్ గెట్ screened. What test can they undergo so that they can also understand to get them done early. రైట్ సార్. సో స్క్రీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేయించుకోవడం మంచిది. సో ఇట్ కుడ్ బి లైక్ 6 months, 1 year, 3-5 years స్క్రీనింగ్. రైట్. See general health tests for general well-being. ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం టు సీ హౌ యువర్ హిమోగ్లోబిన్ ఇస్, how your blood counts are, how is your kidney function, how is your liver function, how is your thyroid function, how are your cholesterol levels. Right. This at least once a year we can get it done. సో దట్ వీ కెన్ ఫైండ్ దమ్, అంటే డిఫరెన్స్ ఏమైనా కనబడితే సో దట్ మనం ముందుకు వెళ్ళొచ్చు టెస్ట్లకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అజేష్ సక్సేనా గారు. ఇంత అమూల్యమైన టైంని మాకు ఇచ్చి ప్రతి యొక్క డౌట్ని కూడా క్లియర్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. Thank you for having me. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.